ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ డాక్టర్ మల్లుపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, 2026 ఓవరాల్గా కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సంవత్సరం అంతా పాటించాల్సిన రెమెడీస్ ఏంటి కుంభరాశి వాళ్ళు? ఇప్పుడు మనకి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఉగాదితో సంబంధం లేకుండా ఈ జనవరి 1 నుంచి 2025 నుంచి లాస్ట్ వరకు కూడా డిసెంబర్ మళ్ళీ 31, 2025 వరకు మనం ఫలితాలు చెప్తున్నాం. ఇకపోతే ఈ రాశి వారి అందరూ కూడా ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి అసలు మందు జోలికి వెళ్ళకూడదు. కానీ డిసెంబర్ 31 వచ్చేసరికి అందరూ ఫ్రెండ్స్ అందరూ పిలుస్తారు, వీళ్ళు అవుతారు, తప్పదు వెళ్ళాలి. కాబట్టి అందువలన నెక్స్ట్ దేవాలయాలకు వెళతారు. సంవత్సరంలో కొత్త పని ఏది స్టార్ట్ చేస్తే అదే అని అందుకు పంచాంగ శ్రవణాలు ఇవన్నీ కూడా అందుకే మొదటి రోజున పెడతారనమాట. అది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే ఏమంటే జాతకాలు తెలుసుకోవాలని అనుకుంటారు. తప్పలేదు, మంచి పరిణామం. జాతకాలు తెలుసుకోవడానికి పాశ్చాత్య సంస్కృతి, ఇది మన భారత సంస్కృతి కాదు, నువ్వు ఎలా చెప్తున్నావు జాతకాలు అని మొదట్లో అనేవారు. ఇప్పుడు ప్రతి పండితులు జనవరి 1 నుంచి చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క తెలుసుకోవడం తప్పలేదు, తెలుసుకొని మన యొక్క మార్పు చేసుకోవాలి వీళ్ళు. తర్వాత ఈ గ్రహాలు ఎలా ఉన్నాయి ఈ మొత్తం సంవత్సరం అంతా కూడా అంటే శని వక్రించి మీనరాశిలో, రాహువు కుంభరాశిలో, కేతు సింహరాశిలో ఉన్నాడు. అలాగే ఈ యొక్క గురుడు మిథున రాశి నుంచి మనకి మే 14 వరకు 2026 సంవత్సరం వరకు అక్కడ ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయన కర్కాటక రాశి సంచారం చేస్తాడు. అప్పుడు తర్వాత అతిచారాలు గోచారాల రీత్యా అవన్నీ కూడా మళ్ళీ సింహరాశిలోకి రావడం అనేటటువంటి ఒక 6 నెలల తర్వాత జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కంటిన్యూస్ మ్యాటర్. ఇప్పుడు ఈ చిన్న గ్రహాలైనటువంటి శుక్రుడు, బుధుడు, కుజుడు, ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకొని వాటితో పాటు ఈ పెద్ద గ్రహాలను ముఖ్యంగా తీసుకొని మనం ఈ సంవత్సర ఫలితాలు మనం చెప్తున్నాం అన్నమాట. అయితే కుంభరాశి వారికి అందరికీ కూడా మొట్టమొదటి నుంచి కూడా ఇప్పుడు ఏలినాటి శని జరుగుతుంది, చాలా తీవ్ర స్థాయిలో జరుగుతుంది. దానివల్ల వీళ్ళకందరికీ కూడా ఉద్యోగాలు లేవండి, ఇన్సెక్యూరిటీ, ఫెయిల్ అయిపోతామేమో అండి, ఊడిపోతుందేమో అండి పోస్టింగు అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా పోస్టింగులు, కొత్త పోస్టింగులు వచ్చినాయి. ఇప్పుడు కొత్త ఉద్యోగాలు వచ్చినాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకి అందరూ కూడా వాళ్ళకి ఏరి కోరి యాజమాన్యాలు గుర్తించి ఇస్తున్నాయి. ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా ఈ నూతన సంవత్సరం 2026 సంవత్సరం అంతా కూడా పనులు లేదండి అని ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఫుల్ బిజీ, ఎవరి ఫోన్లు ఎత్తట్లేదు. అలాగే ధన సంపాదనలో పడిపోయారు. అప్పుల బాధలో ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది, ఆ అప్పుల బాధ అనేటటువంటిది తీరిపోతాయన్నమాట. అలాగే కర్ర పనులు, తాపీ పనులు, ఇలాంటి పనులకన్నీ కూడా ఎక్కడ అడ్డు లేదు. అండ్ ఈ యొక్క చిన్న చితక ఉద్యోగాల దగ్గర నుంచి పెద్ద ఉద్యోగాలు చేసేటటువంటి వారికి అందరికీ కూడా ఆదాయాలు బాగా పెరుగుతాయి, ఖర్చులు కూడా అధికంగా పెరుగుతాయి. కుంభరాశి వారి పాపం ఎవరిని అవాయిడ్ చేయలేరు. కాబట్టి వీళ్ళకి ఎంతసేపు కూడా బంధుప్రీతి ఎక్కువ. బంధువులు, పార్టీలు, పబ్బాలు, ఫ్రెండ్స్, ఇలా అధికమైనటువంటి ఖర్చు అనేటటువంటిది ఉంటుంది. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి మనకి భాగ్యములో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు చాలామందికి ఉన్నాయి. అయితే వ్యాపారాలు చెప్పండి అని అడుగుతారు అందరూ. ఉప్పు చేపల వ్యాపారం పెట్టుకొని అయినా బాగుంటుంది అంటే ఎవరైనా మాట వింటారా? వినరు. కానీ ఉప్పు చేపల వ్యాపారంతో కోటీశ్వర్లు అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ కుంభరాశి వాళ్ళంతా ఉప్పు చేపల వ్యాపారం పెట్టుకోవాలి. సముద్రం ప్రొడక్ట్స్, జమ్స్, కాస్మెటిక్స్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లో పెట్టాలి. అలాగే ఈ యొక్క విదేశీ సంబంధమైనటువంటి కనెక్షన్ వల్ల వీళ్ళు లబ్ధి పొందుతారు. అంటే విదేశాల్లో ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లు అంతకుమించే ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి పిల్లలు ఎవరైతే చదవట్లేదో అటువంటి వాళ్ళందరూ కూడా మనకి లాస్ట్ ఇయర్ అంతా కూడా బ్రహ్మాండంగా చదివారు. డిసెంబర్ 5 వరకు, అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5, 2025 సంవత్సరం వరకు ఈ యొక్క గురుడు వక్రించాడు. అంతకుముందంతా కూడా బాగానే చదివారు పిల్లలు. ఆ తర్వాత డిసెంబర్ 5 నుంచి మళ్ళీ మే 14, 2026 సంవత్సరం వరకు కూడా పిల్లలు బ్రహ్మాండంగా చదువుతారు. ఏ మాత్రం భయం లేదు. కానీ కుంభరాశి వారికి తృప్తి ఉండదు, ఇంకా బాగా చదవాలి. తర్వాత గురుడు 6వ ఇంట్లోకి వస్తున్నాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళ పిల్లలందరూ కూడా ఇంచుమించు ఎక్కువ మంది ప్రేమలో పడడానికి అవకాశం ఉంది. శత్రువులపై ఆధిపత్యం రావడానికి అవకాశాలు ఉన్నాయి.
తర్వాత కుంభరాశి వారికి అందరికీ కూడా ఏదో ఒక రోగం ప్రతి మనిషికి రావాలి కదా. కొంతమందికి జ్వరం వస్తుంది, కొంతమంది జలుబు వస్తుంది. అలా కుంభరాశి వాళ్ళకి ఆల్జీమర్స్ అనేటటువంటి వింత వ్యాధి రావడానికి అవకాశం ఉంది. దానివల్ల ఏమిటంటే భార్యను గుర్తుపట్టరు, పిల్లల్ని గుర్తుపట్టరు, ఇలాంటి కొంతమందికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే టెన్షన్స్ వల్ల పాపం. కాబట్టి భార్యలు కనుక వీళ్ళని వేధించకుండా ఉన్నట్లయితే వీళ్ళ బ్రెయిన్ సరిగ్గా ఫంక్షన్ చేస్తుంది, ఎనర్జీ తొందరగా డ్రాప్ అవుట్ అవ్వదు, ఎక్కువ కాలం మెదడు పనిచేస్తుంది. ఓ పక్క నుంచి ఎక్కువ మెదడు ఖర్చు వాడేస్తే, డ్యూరబిలిటీ వాడేస్తే ఏమవుతుంది, మొత్తం ఆల్జీమర్స్ వచ్చేస్తుంది. ఇకపోతే కుంభరాశి టీచర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా గొంతుకుతో పాపం పాఠాలు చెప్తారు ఉపన్యాసకులు, ఈ యొక్క చెప్పేవాళ్ళంతా కూడా వీళ్ళు వోకల్ కార్డ్స్ పోతాయి తొందరగా. అందువల్ల టీచర్లు ఎక్కువ కాలం చెప్పి గొంతు క్యాన్సర్ వచ్చి చచ్చిపోతారంటారు, ఎప్పుడు వాగుతూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో ఇటువంటి అన్నీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కుంభరాశి వారు తమ వోకల్ కార్డ్స్ని, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు వోకల్ కార్డ్స్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా రంగంలో, సాహిత్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, సంగీత రంగంలో, ఇటువంటి వాళ్ళకి అందరికీ కూడా గౌరవాలు బాగానే జరుగుతాయి. ఫోన్లరా బాబు ట్యూనింగ్ బాగా కట్టావు, కొంచెం పాట పాడు అని అంటే నా వోకల్ కార్డ్స్ పోతాయండి. మ్యూజిషియన్ వేరు, మేము మామూలు వాళ్ళే అందరికీ వేరు, నేను రక్షించుకోవాలండి. ఎవరికి పడితే వాళ్ళకి నేను పాడనండి, నీతో అంబానీకి అయితేనే పాడతాను అని చాలామంది, ఆదిత్యరామ్ లాంటి వాళ్ళు మా స్నేహితుడు ఉన్నాడు మ్యూజిక్ డైరెక్టర్, అలాంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఏంటి, కుంభరాశి వాళ్ళకి స్వార్థం పెరుగుతుంది. అంటే పెద్ద వాళ్ళ ముందు చెప్తాం కానీ చిన్న చిన్న వాళ్ళతో మాట్లాడడం ఇలా అనమాట. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు ఇల్లు అమ్ముతారు, స్థలాలు లేని వాళ్ళు స్థలాలు కొంటారు, రేట్లు బాగా పెరుగుతాయి. పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు మే 14 లోపలే పుట్టేస్తారు, పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి మే 14 లోపలే పెళ్ళిళ్ళు అయిపోవడం అనేటటువంటిది అన్నీ కూడా జరుగుతాయి. ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారికి వాళ్ళ యొక్క దైనందిన జీవితంలో జరగబోయేటటువంటి అన్ని పనులు కూడా జరుగుతాయి. అయితే వీళ్ళకి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కనుక బంధువులైనా స్నేహితులైనా మొగుడు పిల్లల గొడవల మధ్యలో కనుక వెళ్ళినట్లయితే ఇద్దరూ కలిసి ఈయన్ని తనడం ఖాయం. ఎందుకంటే స్త్రీలతో తిట్లు తినేటటువంటి అపనిందలు పడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. కాబట్టి జాగ్రత్తగా స్త్రీల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇక పరిహారాల విషయానికి వస్తే సంవత్సరం అంతా కూడా ఎటువంటి పరిహారాలు దైవారాధనలో ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి అంటారు గురుగారు? ఈ పరిహారాలు చెప్పే ముందు మొట్టమొదటిగా ఇప్పుడు చెప్పబడిన అన్నీ కూడా మనము ఈ యొక్క వ్యక్తిగత జాతకానికి సంబంధించినవి కాదు. కోట్ల మంది కుంభరాశి వాళ్ళు కొన్ని పేర్లతో ఉంటారు. అటువంటి వాళ్ళందరినీ వర్గీకరించి మనం చెప్పడం జరిగింది. ఇక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే వాళ్ళు పుట్టిన టైము అవన్నీ కూడా ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళ ఎప్పుడు పెళ్ళి అవుతుంది, ఎప్పుడు పెడాకులు అవుతుంది, ఎక్కువ విడాకులు అవుతుంది, లేకపోతే ఎప్పుడు వీళ్ళకి జాబులు వస్తాయి, ఎప్పుడు సస్పెన్షన్స్, ఇలాంటి లైఫ్లో ఛాలెంజెస్ అనేటటువంటివి వస్తాయి, పిల్లలు ఎప్పుడు పుడతారు, మనవాళ్ళు ఎప్పుడు పుడతారు, సంతానం మాకు సంతోషంగా ఉంటుందా లేదా, అలా ప్రిసైజ్గా తెలుసుకోవాలి వీళ్ళు కంప్లీట్గా డీటెయిల్డ్గా అని అంటే క్రింద స్క్రోల్ అయ్యేటటువంటి మన నెంబర్స్ని సంప్రదిస్తే రెస్పాన్స్ వస్తుంది. ఇకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. జన్మంలో రాహువు, ధనస్థానంలో శని ఉన్నాడు కాబట్టి శని కఠినమైన పదజాలంతో పడతారు. ఈ యొక్క జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన ఈ కుంభరాశి వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే బట్టలు వేసుకుంటారు, బట్టలు వేసుకొని మళ్ళీ వేసుకున్నామా లేదా అని మళ్ళీ అనుమానిస్తాం. మర్చిపోవడం ఒక ఎత్తు అయితే అనుమానం ఉండడం అనేటటువంటిది ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీనికి మనము ఏలినాటి శని ప్లస్ ఈ యొక్క జన్మంలో రాహుకి చేసుకోవాలి, శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదవాలి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాల్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి. అలాగే రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదవాలి, రాహుకి కిలోంపావు మినువుల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి కనుక దానం చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ధర్మాన్ని కనుక వీళ్ళు అంటి పెట్టుకుని ఉంటే ఏలినాటి శనిలో న్యాయ దేవత కాబట్టి శనీశ్వరుడు వీళ్ళకి రంగ వైభవంగా ఉంటుంది. ఆయన ఓవరాల్గా 2026 కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.